ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారందరికీ కూడా నమస్కులు. ఒక ఆడపిల్లని ప్రత్యేకంగా అత్తవారికి పంపించాలంటే మీరు అందరూ నాకన్నా వయసులో కొంచెం పెద్దవాళ్ళే, తప్పుగా అనుకోవద్దు. ఒక 6 ఏళ్లప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు మెంటల్ గా. మీకు అవగాహన ఉండే ఉంటుంది, మీ మదర్ వాళ్ళందరూ మీకు చెప్పే ఉంటారు, అమ్మో నువ్వు అత్తవారింటికి వెళ్తావే, సరిగ్గా పని పాట నేర్చుకో, ఇప్పుడు పని బాగా నేర్చుకుంటేనే అక్కడ నేను వాళ్ళు ఏం అనకుండా ఉంటారు అని ప్రతి తల్లి చెప్పి మాట. మా అమ్మ కూడా నాకు చెప్పింది ఇన్ఫాక్ట్. అలాగే అబ్బాయిల్ని వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యత తెలియజేస్తారు. మరి నువ్వు నాన్న పట్ల ఎలా ఉండాలి, అమ్మ పట్ల ఎలా ఉండాలి, చెల్లెలతో ఎలా ఉండాలి, మీ అక్కతో అలా ఉండాలి, ఇంట్లో ఏమేం కావాలో నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే రేపు వాడు ఒక కుటుంబాన్ని లీడ్ చేయాలి, తనకు వచ్చినటువంటి భార్యను చూసుకోవాలి. అలాగే అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే భగవద్గీత విషయంలో కూడా అంతే. వాడికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చాయి అంటే ప్రతి తల్లి తండ్రి పుస్తకం తెచ్చి చేతులు పెట్టాల్సిందే. నువ్వు భగవద్గీత నేర్చుకో, నీకు భగవద్గీత అవసరము, నువ్వు దీన్ని చదువుతూ ఉండు, నీకు ఎప్పటికి జ్ఞానం వస్తుంది, రావడం అయితే వస్తుంది. 35 మార్కులు ఒకటికి వస్తే, 40 మార్కులు ఒకటికి వస్తే, 90 మార్కులు ఒకటికి వస్తే, 90 మార్కులు వచ్చిన వాడిని పట్టుకుని 35 మార్కులు వచ్చిన వాడిని పేక తీసుకెళ్ళలేం కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు లోకం అంతా అలానే ఉంది. మా వాడు 90కి 90 వచ్చాయండి. నేను ఒక అమ్మాయి మరీ ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే 96, 98, 99 వచ్చినా కూడా ఏడుస్తాం. అలా ఉన్నారు పిల్లలు. మార్కులు అంటే నీకు అవుట్ ఆఫ్ ఎక్కడ వస్తాయి, నీ జీవితంలో ఎక్కడ వస్తాయి? ఇప్పుడు దిద్దినవాడు ఎవడో 100కి 96 మార్కులు 98 మార్కులు వేసాడు, దట్స్ ఫైన్, ఒప్పుకుందాం, మంచిది, ఆ అమ్మాయి కూడా బాగా చదివింది, గ్రేట్. నీ లైఫ్ అన్న తర్వాత నీకు అంతో ఇంతో అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి రావడం ఖాయం. నాకు 100కి 100, 60కి 60, 70కి 70 వచ్చేయాలి అంటే నువ్వు భగవంతుడు వెళ్ళిపోవాలి. భగవంతుడికే సాధ్యపడలేదు. అంతటి కృష్ణ పరమాత్మ కూడా రథం నడుపుతూ ఉంటే అర్జునుడు కాలుతో తన్నెట్ట, పక్కకి తిప్పు, కుడికి తిప్పు, ఎడమకి తిప్పు, ముందుకు వెళ్ళు అని నోట్లో చెప్పడానికి కూడా అవదాల. యుద్ధం అలా ఉంటుంది అక్కడ. కృష్ణ నువ్వు కుడి వైపుకి వెళ్ళు, నువ్వు ఎడం వైపుకి వెళ్ళు అని చెప్పేంత సమయం కూడా ఉండదు. అందుకే అర్జునుడు ఏడుస్తాడు, బావా నిన్ను నేను కాలితో తన్ని ఉండవచ్చు, నిన్ను నేను ఏకవచనంతో పిలిచి ఉండొచ్చు, ఏరా బావా ఏం చేస్తున్నారా అని అన్న సందర్భాలు ఉండొచ్చు, క్షమించు అని చెప్పాడు ఆయన. ఆయన లీల అలా ఉంటుంది. ఇది ఏఐఎస్ ఆయన సారు నాకు కుమార్ గారు చెప్పారు, అసంకల్పితంగా వచ్చినటువంటి అవకాశం ఇది. ఎందుకంటే మామూలుగా సమ్మర్ హాలిడేస్ లో నేను సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉండను, మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ 2 నెలలే సెలవులు కాబట్టి. అది మరి భగవత్ సంకల్పం అనుకోవాలో, కొన్ని పరిస్థితుల కారణాల వల్ల అనుకోవాలో, ఈసారి మా ప్రోగ్రాం ఏం జరగలేదు. ఆయన వచ్చి అడిగితే నాకు అదే అనిపించింది, మనల్ని నియంత్రించుకుంటున్నాం అనుకుంటాం, కానీ మనల్ని మన వెనకుండి భగవంతుడు నియంత్రణ చేస్తాడు. ఎక్కడో ఒక చోట పునాది పడుతుంది, ఎక్కడో ఒక చోట దానికి అంకురార్పణ అనేటువంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి వాళ్ళ భుజ స్కంధాల పైన ఉంటుంది. ఈ వేదికగా మనం కొన్ని నిర్ణయాలు హాట్ గా తీసుకోవాలి. భగవద్గీత మన ఇంట్లో మన పిల్లలకి తెలియచేసేలాగా మన పెద్దవాళ్ళు ప్రయత్నం చేయాలి. దానికి ప్రయత్నం చేయాలంటే ముందు టీవీ సీరియల్స్ ఆపేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని ఎక్కడ ఒక మగవిధం కూడా మనకు ఒక్క సీరియల్లో కూడా కనిపించడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే కూడా వేడుక చూస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ సీరియల్స్ లో. ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే రకమైనటువంటి వేషధారంతో ఉంటారు. మనం అలా ఉండగా ఏది రియాలిటీ, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానం అనేటువంటి తెలుసుకునేటువంటి సిచ్యువేషన్ లో అది వాళ్ళని చంపేస్తుంది. మనకి టెన్షన్ ఎక్కువ వాళ్ళకన్నా. వాళ్ళు డబ్బులు సంపాదించుకుని బాగానే ఉన్నారు శుభ్రంగా. కాబట్టి లేనిపోని విషయాల మీద మనం ఫస్ట్ చదవస్తాను అడగండి. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి భగవద్గీత అవగాహన సదస్సులు, ఆ యొక్క అవగాహన కార్యక్రమాన్ని తల్లిదండ్రులుగా మీరు, మన నాయనమ్మలో తాతలుగా మీరు మీ పిల్లలకి ప్రోద్బలాన్ని ఇవ్వండి. ప్రపంచంలో నిద్రాహారాలు కూడా మర్చిపోయి అదే లోకంలో ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు.
వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క వజ్రాయుధం లాంటి శక్తి భగవద్గీత. ఈ భగవద్గీత మన మనస్సుల్లోనూ మన నరాల్లోనూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఏం మాట్లాడినా అది మంత్రం అవుతుంది. కాబట్టి పిల్లలు మీరు నేర్చుకోవాలి, 10 మందికి నేర్పించాలి. ఈ విధానంలో మనం ఎన్ని స్ట్రెస్ వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటన్నిటినీ కూడా కృష్ణ పరమాత్మ మీదే భారం వేద్దాం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేయాలంటే చాలా అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఏదైనా పార్టీలకు వెళ్ళాలంటే ముందుంటాం, సినిమాకి వెళ్ళాలంటే ఇంకా ముందుంటాం. అందులో మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ల కోసం ముందు రోజు రాత్రి నుంచే ఖర్చు వేస్తుంటాం. అవునా కదా? పిల్లలు నాకు స్ఫురణకు వచ్చినవి, అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలకి వాళ్ళు చాలా వివరణ అనేటువంటిది ఇచ్చారు. కానీ మనకి ఇంకా కొంచెం క్లారిటీ కావాలి. అంటే దాని గురించి ఒక నిశ్చయానికి వచ్చేయాలి. ఇంకా ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు మనం ఈ భగవద్గీత మీద ఇంత స్ట్రెస్ చేస్తున్నాము. ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా పిల్లలకి అవసరము అని సనాతన ధర్మం మీద గొప్ప యుద్ధం చేస్తున్నారు ఆయన. ఎందుకంటే మన ధర్మం నుంచి, మన హిందుత్వం నుంచి బ్రెయిన్ వాష్ చేసేసి, నీకు ఇది కాదు, మీ దేవుడు నీకేం చేయడు, దీనివల్ల నువ్వు అంతా నష్టపోతావు, నీ సంపదలన్నీ ఇదైపోతాయి కానీ బ్లాక్మెయిల్ చేసి, ఒక రకంగా మానసికమైనటువంటి బ్లాక్మెయిల్ చేసి వేరే మతస్థులు వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి స్వాముల వారి వల్ల కానీ, లేకపోతే ఇంకా పెద్ద సంస్థల వల్ల కానీ హిందుత్వానికి ఇప్పటికీ కూడా ఎలాంటి లోటు రాలేదు, ఇక పైన రాబోదు కూడా. రాదు, హిందుత్వానికి గ్లాని రాదు, కష్టం అనేటువంటి వస్తారండి. మీరు మళ్ళా మాత్రం నిర్ణయించుకోవద్దు, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనం దృఢంగా లేకపోతే వస్తుంది. మనం దృఢంగా ఉన్నప్పుడు మన ఇంట్లో మనం గట్టిగా తాళాలు వేసుకుని కూర్చుని నువ్వు రావడానికి వీర్లేదన్నప్పుడు ఎవడు మన ఇంట్లోకి అడుగు పెట్టడు. అది మన ఇల్లు, మన దాని మీద మనకి హక్కు ఉంటుంది. వేరే వాళ్ళకి మనం గట్టిగా చెప్పగలుగుతాం, నువ్వు ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ అని. కాబట్టి మనం దృఢంగా ఉండాలి, మన ఆలోచన బలంగా ఉండాలి. పిల్లలకి అదే చెప్పండి. తల్లిదండ్రులు ఇవాళ యంగస్టర్స్ చాలా మంది వచ్చారు, పిల్లలకి చెప్పండి. ఎందుకంటే నేను యాజ్ ఎ టీచర్గా మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి నేను అదే చెప్తాను, ఒరే స్నానం చేసి బొట్టు పెట్టుకోరా. ఎంతమంది పిల్లలు స్నానం చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రి కానీ ఒరే నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు తిలకం ధరించు అని చెప్పగలుగుతున్నారు? ఎంతమంది వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నారు? ఈ నుదుటి స్థానం ఖాళీగా ఉండకూడదు, అది బ్రహ్మస్థానం, దాని నుంచి మనకు ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది అనేటువంటిది చాలా మంది మనకు చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాడి చేత మనం బొట్టు పెట్టించలేకపోతున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫెయిల్ అట్ అవర్ హోమ్. మన ఇంట్లోనే ఓడిపోయినట్టు లెక్క. నా బాధ భరించలేక మీకు ఇంకా చెప్తే నవ్వుతారో మరి ఏంటో తెలీదు. మా స్కూల్లో పిల్లలు డబ్బాలు తెచ్చుకున్నారు. అమ్మో ఈ మేడం కనిపిస్తే బొట్టు అడుగుతుంది, బొట్టు లేకపోతే తిడతారు, ఓ డబ్బా పెట్టుకుని ఆవిడ కనిపించినప్పుడు ఇంత బొట్టు పెట్టుకుంటే ఆవిడ ఏమనరు కదా అనేటువంటి విషయంతో డబ్బాలు పట్టుకుని తిరిగారు వాళ్ళు. పైగా మేడం చూడు నేను బొట్టు పెట్టుకున్నాను, బాగున్నానా? వాళ్ళకి చాలా సున్నితమైన మనస్సులు పిల్లలవి. మనం ఏం చెప్తే దాని మీద వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక అవ్వ 2 చిలకలను తెచ్చుకుంది. ఆ 2 చిలకలకి కాలక్రమంలో కొన్ని మాటలు నేర్పించింది. ఏంటి? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, రండి నీళ్లు తాగండి. చిలక మాట్లాడి, చిలక మనం చూస్తూనే ఉంటాం, ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. మీరు అదే ఊహించుకోండి, మీ ఊహల్లో ఆ చిలకలనే పెట్టుకోండి. నేర్పిస్తే ఆ మా అమ్మ 2 చిలకల్ని చక్కగా పెంచి పోషించి మంచిగా జామ పళ్ళు ఇచ్చి, ఒరే చిలకలు మీరు ఈ మంచి మాటలు మాట్లాడాలరా, ఎవరైనా వస్తే రండి నీళ్ళు తాగండి, అందరూ బాగుండాలి, మీ ఇంట్లో మీ పిల్లలు బాగుండాలి అని చెప్పి ఆ చిలకలకి చెప్పేది. సరే, వాళ్ళ ఇంటి పక్కన ఒక వేటగాడు ఉన్నాడు. ఆ 2 చిలకల్ని చూసి అబ్బబ్బా భలే బాగున్నాయి, మా అమ్మ భలే పెంచిన చిలకల్ని, ఓ చిలకని నేను తీసుకుంటాను, ఆ ముసలమ్మ దాన్ని పెంచగలుగుతుందో పెంచలేదో, నేనైతే మంచి ఆహారాలని వేటాడి తెస్తాను కదా, నేను చిలకని పెంచుకుంటానని ఆ మా అమ్మకి వెళ్ళి చక్కగా మంచి కబుర్లు చెప్పి, మా అమ్మ నాకు ఓ చిలక ఇవ్వవా, ఒక చిలక మీ ఇంట్లో ఉంటుంది, ఒక చిలక మా ఇంట్లో ఉంటుంది, నేను కూడా దానికి మంచి ఫుడ్స్ అనేటువంటివి ఇస్తాను అని చెప్పాడు. చెప్తే ఈ మా అమ్మ ఏం చేసింది, సరే నాయన దాందే ఉంది తీసుకెళ్ళు అని చెప్పి పంపించింది.
ఈ వేటగాడు ఆ చిలకని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఏం చెప్పేవాడు కాదు చిలకకి. ఏమనేవాడు, ఎవరైనా వస్తే చిచ్చిచ్చి వచ్చారు పిచ్చి జనాలు, వీళ్ళకేం పని పాట లేదు, వీళ్ళ సంపద అంతా నాకే వచ్చేయాలి, వీళ్ళు బాగుండకూడదు అనుకునేవాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఈ మాట కొద్ది రోజులు చిలక విని 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 మా అమ్మ చెప్పిన విషయాలు మర్చిపోయింది. అయితే కొంతకాలానికి ఈ వేటగాడు ఏం చేశాడు, ఆ చిలకని తీసుకొచ్చి మా అమ్మ నాకు కుదరడం లేదు వేటాడడానికి, ఈ చిలక భలే అడ్డుగా ఉంది, మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత నేను తీసుకుంటాను, అంతవరకు నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి ఆ పంజరంతో పాటు ఇచ్చేసాడు. ఈ ముసలమ్మ ఏం చేసింది, ఈ చిలకని ఆ చిలకని పక్క పక్కన పెట్టి రోజులాగే ఆమె ఎప్పుడూ ట్రీట్ చేసినట్టుగానే ఆ చిలకల్ని ట్రీట్ చేస్తోంది. సరే మా అమ్మగారి ఇంటికి ఎవరో ఏదో అవసరార్థం వచ్చారు. వస్తే ఈ మొదటి చిలక అంటే మొదటి నుంచి మా అమ్మ దగ్గర ఉన్నటువంటి చిలక, ఆ ముసలమ్మ దగ్గర ఉన్న చిలక, రండి రండి నీళ్లు కావాలా, సర్వేజన సుఖినో భవంతు, మీరు అందరూ బాగుండాలి అని మాట్లాడింది. వేటగాడి దగ్గర ఉన్న చిలక, నీ మొమ్మండ నువ్వు అవతలకు పో, నీకు బుద్ధి లేదు, నీ సంపద అంతా నాకు వచ్చేయాలి, నువ్వు బాగుండకూడదు అని మొదలెట్టింది. వచ్చిన వాడు అవాక్కైపోయాడు. ఇదేమిట్రా, రెండు చిలకలు ఉన్నాయి, రెండు ఇదివరకు ఒకటే మాట మాట్లాడి ఇప్పుడు ఇదొకటి మాట్లాడుతోంది అదొకటి మాట్లాడుతోంది, ఎక్కడ తేడా వచ్చిందా అని ముసలమ్మ కనుక్కుంది. అంటే సహవాస దోషం. మనం ఎవరితో అయితే సహచర్యం చేస్తామో, మనం ఎవరితోటి అయితే కలిసి మన యొక్క ఆలోచనల్ని పంచుకుంటామో వాళ్ళ ద్వారా వాళ్ళ వ్యక్తిత్వానికి అనుసరించి మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు అని చెప్పడం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు ఎవరితోటి స్నేహం చేస్తున్నావు అనేటువంటిది చాలా ముఖ్యం. అలాంటి విషయాల్ని మనకి ఉద్ఘాటించేటువంటి గ్రంథం భగవద్గీత. ఇందులో ప్రతి స్పృశించినటువంటి అంశం లేదు. నువ్వు ఎలా ఉండాలి, నీ కర్మ మీన్స్ పని, నీ పనిని నువ్వు ఎలా చేయాలి, పక్కవాడు విషయంలో నువ్వు ఎలాగ ప్రవర్తించాలి, నీకు దుఃఖం వస్తే ఎలా ఉండాలి, నీకు సుఖం వస్తే ఎలా ఉండాలి, నీకు బాధ కలిగితే ఎలా ఉండాలి, యుద్ధం వస్తే ఎలా ఉండాలి, స్నేహితుడితోటి ఎలా ఉండాలి, నీ కుటుంబంతో ఎలా ఉండాలి. అంతర్యుద్ధం మన ఇంట్లోనే ఉంది లేదా? ఆడపడుచులు, అత్తగారులు, మావగారులు, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఆయుధాలు పట్టుకునే ఉంటారు, కానీ మన కంటికి కనిపించవు. మాటలో అనేటువంటి ఆయుధాలని పట్టుకుని ఉంటారు. వాడు ఏం మాట మాట్లాడతామా, మనం ఏ మాట విడుద్దామా అనేటువంటి ఆలోచనలతోనే ఉంటాం తప్ప దానికి సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటువంటి శక్తి మనకి దేని ద్వారా వస్తుందంటే ఇలాంటి వాటి ద్వారానే వస్తుంది. ఒక రామాయణం, ఒక మహాభారతం, ఒక భగవద్గీత, లేకపోతే నీతి, చాణక్య నీతి సూత్రాలు, లేదా వేమన పద్యాలు, సుమతి శతకం పద్యాలు, కొన్ని వందల వేల నిధులు ఉన్నటువంటి భారతదేశం మనది. కానీ పక్కవాడు ఎవడో చెప్తే గానీ మన గొప్పదనం మనకు తెలియనటువంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. ఒరే నువ్వు గొప్పవాడివిరా అని మనకు ఎవరు గుర్తు చేయాలి? మన పక్క దేశం వాడో పక్క రాష్ట్రం వాడో గుర్తు చేయాలి. ఎవరెవరికి వాళ్ళ రాష్ట్రాభిమానాలు ఉంటాయి, ఎవరెవరికి వాళ్ళ దేశాభిమానాలు ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈవేళ గుజరాత్ రాష్ట్రంలో ఈ విషయం చెప్పడానికి నేను చాలా చాలా గర్వపడుతున్నాను. గుజరాత్ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి భగవద్గీత నిర్బంధ విద్య. ప్రతి ఒక్కడు ఐదో తరగతి చదువుతున్న పిల్లలు అంటే సుమారు 10 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలకి ఖచ్చితంగా భగవద్గీత బోధించాలి అనేటువంటి నియమాన్ని అక్కడ తీసుకొచ్చింది గవర్నమెంట్. అది మనకి రావాలంటే ఇంకెన్ని జన్మలు పడుతుందో, ఇంకెన్ని ప్రభుత్వాలు మారితే వస్తుందో. సరే ప్రభుత్వం మారే వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి, కానీ మనం చిన్న కాలువని తవ్వుకుందాం. చిన్న కాలువని తవ్వుకుంటే అది చెరువు అవుతుంది, చెరువు నది అవుతుంది, నది సముద్రం అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.